హలో నమస్తే, వెల్కమ్ టు హోమ్లీ సిద్ధా ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే, సాధన చేసే వాళ్ళకి ప్రయాణం చేసేటప్పుడు కొన్ని రకాలైనటువంటి అద్భుతమైనటువంటి కొన్ని సెన్సర్ సిస్టమ్స్ యాక్టివేట్ అవుతాయి. అంటే పర్సెప్షన్ అంటే భూత భవిష్యత్ వర్తమానాలు తెలియటం, అలాగే ఒక గంట ముందు బ్రెయిన్కి కొన్ని విషయాలు స్ట్రైక్ అవటం, అలాగే ఓవర్ఫ్లో అంటే వాక్ ద్వారా కొన్ని ఓవర్ఫ్లో మెకానిజమ్స్ అనేవి జరుగుతాయి. ఈ ఓవర్ఫ్లో మెకానిజం జరిగేటప్పుడు నోట్లోంచి వచ్చేటువంటి మాట ఏదైతే ఉంటుందో అది టక్కుమని నెరవేరిపోతుంది. ఇలా జరగడానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఉన్నటువంటి హై ఫ్రీక్వెన్సీ కోడ్స్ ఏవైతే ఉన్నాయో, నాడీ కేంద్రంలో ఉన్నటువంటి హై ఫ్రీక్వెన్సీ కోడ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇంబ్యాలెన్స్, అంటే తనకు తానుగా బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం వల్ల ఏమవుతుందంటే అది ఆటోమేటిక్గా ఫ్లో అనేది బయటకు వచ్చేస్తుంది. అది బయటకు వచ్చిన తర్వాత అతనికి ఎందుకు అలా మాట్లాడాడో కూడా అతనికి తెలియదు. అంటే ఇది గుడ్ సిమ్టమా బ్యాడ్ సిమ్టమా అంటే ఇది గుడ్ సిమ్టము కాదు, బ్యాడ్ సిమ్టము కాదు. ఇదేంటంటే ఒక ప్రోటోకాల్ ప్రకారం జరిగేటువంటి ఒక ప్రక్రియ. కొంతమంది సాధన చేసేటప్పుడు ఎనామరస్గా స్ట్రెంగ్త్ వచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా కూడా డెవలప్మెంట్స్ కూడా అలాగే ఉంటాయి. కొద్ది దూరం వెళ్ళిపోయానే సడన్ ఫాల్ అయిపోతారు. సడన్గా ఫాల్ అయిపోయినప్పుడు ఏంటంటే మళ్ళీ దాన్ని రీక్యాప్ చేసుకుంటానికి చాలా టైం పడుతుంది. ఇక్కడ బ్రెయిన్కి మీరు ఇచ్చేటువంటి కమాండ్ స్టార్టింగ్ మీరు ధ్యానం ఏది సంకల్పంతో అయితే చేస్తారో ఆ సంకల్పంతో మాత్రమే మీకు రిజల్ట్ ఓరియంటెడ్ అనేది ప్యాటర్న్స్ అనేవి జరుగుతాయి. కాబట్టి ధ్యానం కానీ యోగం కానీ ఏదైనా కానీ కొన్ని సిద్ధులు రావాలని కానీ, కొన్ని శక్తులు రావాలని కానీ, కొన్ని రకాలైనటువంటి విద్యలు రావాలని కానీ ఎప్పుడు కూడా సాధన దయచేసి చేయొద్దు. అలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే పర్వర్టెడ్ అయిపోతారు. ఒక స్టేజ్కి వెళ్ళంగానే ఆటోమేటిక్గా పర్వర్షన్ అనేది వస్తుంది. ఆ పర్వర్షన్ అనేది సాధకుడు ఎప్పుడూ కాకూడదు. కాబట్టి సాధన చేసే వాళ్ళు ఎప్పుడూ కూడా మౌనంతో తనకు తానుగా ప్రతి ఒక్క విషయాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ కరెక్ట్ చేసుకోవాలి. అలా కరెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే సాధనలో ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తుంది. కొంతమంది చూడండి, సాధనలోకి వెళ్ళంగానే ఒక సెకండ్ స్టేజ్కి వెళ్ళంగానే వాళ్ళకు వచ్చినటువంటి కొన్ని అపారమైనటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మిస్యూజ్ అయిపోతుంటాయి. అలా మిస్యూజ్ అయిపోయినప్పుడు వాళ్ళు మళ్ళీ తిప్పుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి సాధన చేసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఏదైతే జరుగుతుందో ఈ ప్రక్రియని అబ్జర్వ్ చేసుకుంటూ సాధనలో ఒక్కొక్క అడుగు నిదానంగా వెళ్ళి దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఒక దానికోసం